ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించెను. అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. మనము యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే యోసేపు తన తండ్రి అయినటువంటి యాకోబుకు మరి వృద్ధాప్యమందు పుట్టినటువంటి కుమారుడు గనుక తండ్రి యోసేపును చాలా ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించాడనమాట. ఎప్పుడైతే యోసేపును ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించాడో యోసేపు జీవితంలో చాలా కష్టాలనేది ప్రారంభమైంది. యోసేపు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. యాకోబు తండ్రైన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే తండ్రి యోసేపును ప్రేమించడం ప్రారంభించాడో తన జీవితంలో ఆ కష్టాలనేది మొదలయ్యింది. తన సొంత అన్నలే యోసేపుని ద్వేషించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే మనము దేవుని కృపలో ఎదుగుతామో, ఎప్పుడైతే మనము దేవుని ప్రేమలో ఎదుగుతూ ఉంటామో, మన విషయంలో కూడా లోకం మనలను ద్వేషిస్తుంది. లోకం మనలను దూరము చేస్తుంది. ఎందుకు అని అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము దేవుని చేత ప్రేమింపబడుతున్నాము గనుకనే లోకం మనలను ద్వేషిస్తుంది. మనం చాలా బాధపడుతుంటాం కదా. బయట వాళ్ళు ఏమన్నా పర్వాలేదు కానీ కుటుంబ సభ్యులే మనలను ద్వేషిస్తున్నప్పుడు ఆ బాధ ఎంత ఘోరంగా ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఈ వాక్యం వింటున్న మనందరము ఒక విషయం గ్రహించవలసింది ఏమిటంటే, ఈ దినాన మనలను సొంత అన్నదమ్ములే ద్వేషించవచ్చు, కుటుంబ సభ్యులే ద్వేషించవచ్చు, లేక మన ఇరుగు పొరుగు వారు ద్వేషించవచ్చు. కానీ ఒకటి మనం తెలుసుకోవాలి, ఎందుకు ద్వేషిస్తున్నారంటే దేవుని చేత నువ్వు ప్రేమించబడుతున్నావు గనక నిన్ను ద్వేషిస్తూ ఉన్నారు.